నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ ఏపీ. అధికారంలో ఉన్నప్పుడు వర్గ విభేదాలే, అధికారం కోల్పోయాక కూడా సేమ్ అదే ధోరణి అయితే కంటిన్యూ అవుతుంది. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో వైసీపీలో బగ్గుమన్న వర్గ విభేదాలు కేడర్కి పెద్ద తలనొప్పిగా మారాయి. మాజీ మంత్రులు శంకర్ నారాయణ, ఉషశ్రీచరణ్లు నువ్వా నేనా అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. పెనుగొండ కోసం ఇద్దరు మంత్రులు కుస్తీ పడుతున్నారు. నాకంటే నాకని వాళ్ళు వాదులాడుకుంటున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి తాను పెనుగొండలోనే ఉన్నానని, రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేసేది ఇక్కడి నుంచి అంటున్నారు మాజీ మంత్రి శంకర్ నారాయణ. ఎలక్షన్ టైంలో వైసీపీ అధిష్టానం చేసిన ప్రయోగాలు వికటించడంతో పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇద్దరు మాజీల పరిస్థితి ఇప్పుడు ఎలా మారిపోయిందంటే, విడవమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం అన్న చందంగా మారిపోయింది. జగన్ చెప్పాడని కంచుకోట లాంటి నియోజకవర్గాలను వదిలి వెళ్ళిపోయారు. అదే ఇప్పుడు ఇద్దరు మాజీ మంత్రుల మధ్య వైరానికి కారణమవుతుంది. పెనుగొండ కేంద్రంగా వైసీపీలో మొదలైన ఆధిపత్య పోరు పీక్స్కు చేరుకుంది. వైసీపీ ఆవిర్భావం నుంచి పెనుగొండలో పార్టీ లీడర్గా ఉన్నారు శంకర్ నారాయణ. టీడీపీ కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ఒకసారి ఓడిపోయినా 2019లో భారీ విజయం సాధించి మంత్రి కూడా అయిపోయారు. సొంత నేతలే ఆయనతో విభేదించడం వల్ల పెనుగొండ నుంచి తప్పించి అనంతపురం లోక్సభ నియోజకవర్గానికి పంపించింది వైసీపీ అధిష్టానం. ఇష్టం లేకపోయినా సరే అధిష్టానం మాట కారణం లేక అక్కడి నుంచి పోటీ చేసి శంకర్ నారాయణ ఓడిపోయారు. ఇక మరో మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ గతంలో కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. జగన్ క్యాబినెట్లో పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఆమె నియోజకవర్గాన్ని మార్చేశారు జగన్. కళ్యాణదుర్గం నుంచి తప్పించి ఆమెకు అంతగా పట్టులేని పెనుగొండకు పంపారు పార్టీ పెద్దలు. ఉషా రాకును శంకర్ నారాయణ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా సరే ఆమె మొండిగా వెళ్ళి అక్కడ పాతుకుపోయారు. కానీ ఎన్నికల్లో మాత్రం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఓటమి పాలు కాక తప్పలేదు. గత ఎన్నికల్లో అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రయోగాలే ప్రస్తుత ఈ మాజీ మంత్రుల మధ్య విభేదాలు సృష్టించాయి. అనంతపురంలో ఓటమి తర్వాత శంకర్ నారాయణ తిరిగి తన సొంత నియోజకవర్గానికి వచ్చారు. ఉషశ్రీచరణ్ కూడా కళ్యాణదుర్గం వెళ్ళిపోయారు. కళ్యాణదుర్గంలో మాత్రం పరిస్థితి తలకిందులైపోయింది. అక్కడ సీనియర్ లీడర్లు తలారి రంగయ్య ఉండడంతో ఆమె ఆలోచనలో పడ్డారని అంటున్నారు. నువ్వు కూడా అనంతపురం లోక్సభ సీటుకు వెళ్ళిపోమని అనడం, నేను అక్కడికి వెళ్ళేది లేదని శంకర్ నారాయణ చెప్పడంతో వివాదం అయితే మొదలైపోయింది. పెనుగొండలో బలంగా పాతుకుపోయిన ఉషశ్రీచరణ్ నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి మీద వేటు పడేలా చేయగలిగారు. దీంతో శంకర్ నారాయణ సైలెంట్ అయ్యారు. పెనుగొండ అటు అనంతపురంలో ఎక్కడా శంకర్ నారాయణ అంత యాక్టివ్గా కనిపించలేదు. కానీ ఇప్పుడు హఠాత్తుగా వాయిస్ పెంచిన ఉషశ్రీచరణ్ శంకర్ నారాయణను పెనుగొండ నుంచి ఖాళీ చేయాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. గడిచిన ఎన్నికల్లో అధిష్టానం చెప్పిందని కళ్యాణదుర్గంలోని తన సొంత ఇంటిని, సామ్రాజ్యాన్ని వదిలేసి మొత్తం సర్దుకుని పెనుగొండకు వచ్చానని, ఇప్పుడు మళ్ళీ తనకి పాత నియోజకవర్గమే మంచిదని భావిస్తున్నారని అంటున్నారు. తాను పెనుగొండ వెళ్ళేటట్టుగానే అనంతపురం వెళ్లాల్సిన శంకర్ నారాయణ ఎందుకు వెళ్లడం లేదని అంటున్నారు. నియోజకవర్గంలో తాను పార్టీని బలోపేతం చేస్తూ ఉంటే శంకర్ నారాయణ శైలసారథ్యం వహిస్తున్నారని ఉషశ్రీచరణ్ మండిపడుతున్నారు. శంకర్ నారాయణ విషయంలో తాను తగ్గేదే లేదు అంటున్నారు ఉషశ్రీచరణ్. ఇదే అంశాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే శంకర్ నారాయణ మాత్రం తాను ససేమేరా కదిలే ప్రసక్తే లేదని తెగేసి చెప్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి తాను ఇక్కడే ఉన్నానని, గత ఎన్నికల్లో అధిష్టానం చెప్పిందని కాదనలేక వెళ్ళాను తప్ప ఇక్కడ ఖాళీ చేసే ఉద్దేశం తనకు లేదు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే శంకర్ నారాయణ పరిస్థితి రెండింటికి చెడ్డ రేవళ్లా మారిందంటున్నారు పరిశీలకులు. ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి రానివ్వడం లేదు, ఇటు పెనుగొండలోనేమో ఉషశ్రీచరణ్ కూడా రానివ్వట్లేదు. దీంతో శంకర్ నారాయణ మాత్రం ఏం చేయాలో తెలియక సతమతం అయిపోతున్నారు. ఇదంతా ఒక్కతైతే
పెనుగొండలో ఈసారి తాను పాగా వేస్తానని ఉషశ్రీచరణ్ అనడం, అందుకు కౌంటర్గా మంత్రి సవితమ్మ వాళ్లకు సవాల్ విసరడంతో రాజకీయం మరింత వేడెక్కింది. నిత్యం ఏదో ఒక అంశం మీద కయ్యానికి దిగుతున్నట్లుగా చెప్పుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ పరస్పరం మాటలు దాడి కూడా చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో పెనుగొండ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో నేను చెప్తానని, కళ్యాణదుర్గానికి నువ్వేం చేశావో చెప్పాలంటూ మాజీ మంత్రిని సవాల్ చేశారు సవిత. ఇటు సొంత పార్టీలో ఇబ్బంది పడుతున్న ఉషశ్రీచరణ్కి చెవిలో జోరేగలా మారారు మంత్రి సవిత. ఈసారి నిన్ను ఓడించి తీరతానని జగన్ 2.0లో ఫస్ట్ టార్గెట్ నువ్వేనంటూ ఉషశ్రీచరణ్ వార్నింగ్ ఇవ్వటం, అంత సీన్ లేదంటూ సవితమ్మ కౌంటర్ అటాక్ చేయడంతో అనంతపురం జిల్లాలో పెనుగొండలో రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుంది. ఇది ఏపీ వైబ్రెంట్ న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. మీరేం చేయాలి మీకు తెలుసుకా? మరి ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.